ఈ వ్రతమును చేయ సిద్ధపడిన వారందరకు దేవతాదులు అందరును తమ తమ సేవలను అందించెదరు. ముందుగా మనము వరుణదేవుని కలుసుకొందుము. గంభీరమైన స్వభావమును కలిగి వర్షాది దేవతవైన ఓ పర్జన్యుడా, నీవు వెనకంజ వేయబోకుము. గంభీరమైన సముద్రము యొక్క లోపలకు పూర్తిగా మునిగి నీటినంతటినీ గ్రహించి గర్జనలతో వాటిని ఆకాశమంతటను వ్యాపించి సృష్ట్యాదికి కారణభూతుడైన ఆ శ్రీయప్పతి యొక్క శరీర రీతిగా నీల శరీరవయ్యుండుము. అటు పిమ్మట విశాలము సుందరములైన హస్తములు గల ఆ పద్మనాభుని యొక్క దక్షిణ హస్తమందలై శ్రీ సుదర్శన చక్రము వలె తలుకుబెలుకుమని మెరిసియు, వామహస్తమునందలి పాంచజన్య శంఖము వలెను లోకములన్నీయు అదురురీతిన ఉరమవలియును. ఆ వెంటనే స్వామి హస్తమునందలి శ్రీ శారిస్గమనుడి ధనుస్సుచే విడువబడిన శరవర్షమును రీతిన లోకములన్నీయును సుఖమునొందునటలా అంతటను వర్షించుము. అప్పుడు మేమును ఈ మార్గశీర్ష వ్రత స్నానమును ముదార్మా